బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తయ్యాయి. మహాయుతి కూటమికి జనం పట్టం కట్టారు. ఇక్కడి వరకు ఓకే. సీఎం అభ్యర్థి ఎవరు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా అవతరించింది. 145 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కాగా కమలం పార్టీకే 132 సీట్లు ఉన్నాయి. ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని షిండే వర్గం శివసేన పార్టీ 57 స్థానాల్లో విజయం సాధించింది. అదే కూటమిలోని మరో పార్టీ అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లు సాధించింది. 3 పార్టీలు కలిసి విజయం సాధించినందున ఏ పార్టీకి సీఎం పదవి దక్కుతుందనే చర్చ మొదలైంది. మహారాష్ట్ర సీఎంను డిసైడ్ చేసేందుకు రంగంలోకి అమిత్ షా దిగారు. ఫలితాలు వెలువడిన వెంటనే ముందుగా అందరికీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తొందరపడి ఎవరూ మాట్లాడవద్దని షా సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అమిత్ షా అధ్యక్షతన రేపు కీలక సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా మధ్యలో ఎవరున్నారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి బీజేపీ అభ్యర్థికే ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన బీజేపీ నేతకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న రూల్ లేదంటూ షిండే వర్గం కామెంట్ చేసింది. ఒక్కసారైనా మాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటున్న అజిత్ పవార్ వర్గం కోరుతోంది. ఉదయం 11 గంటలకు ముంబై దేవగిరి బంగ్లాకు అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ ఎమ్మెల్యేలు చేరుకోనున్నారు. మరోవైపు ఏక్నాథ్ షిండే వర్గం శివసేనకు చెందిన ఎమ్మెల్యేలకు హోటల్ తాజ్ ల్యాండ్ లో బస ఏర్పాట్లు చేశారు. ఈ హోటల్లోనే శివసేన శాసనసభాపక్ష నేత ఎన్నిక ఉండనుంది. ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం, తదుపరి ఇండియా కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కుర్చీ అంశంపై ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు. ఆ స్థానం ఎవరిదే అనేది ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మరోవైపు అజిత్ పవార్ కూడా సీఎం ఎవరిని అంశంపై స్పందించారు. తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్టు తెలిపారు. అందరం సమిష్టిగా ఉంటేనే సేఫ్గా ఉంటామని దేవేంద్ర ఫడ్నవీస్ కామెంట్ చేశారు. బీజేపీ నేతలు మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అధికారం దక్కుతుందా? ఇప్పటి వరకు సీఎంగా ఉన్న ఏక్నాథ్ షిండేకు మరోసారి అవకాశం ఇస్తారా? ఇద్దరిని కాదని అజిత్ పవార్కు అధికారం కట్టబెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి. చూసుకుంటే మహారాష్ట్రలో సీఎం ఎవరనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠభరితంగా ఉంది. ఇటు గెలిచిన నేతలు కూడా సీఎం పదవికి సంబంధించి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎవరికి వారే ధీమాగా ఉన్నారనుకోవచ్చు. అసలు మొత్తంగా ప్రధానంగా ఎవరి పేరు వినిపిస్తుంది? డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ ప్రసన్న, మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం సాధించింది. మహాప్రజలు మహాయుతికి భారీ పట్టం కట్టారు. 230 స్థానాలతో భారీ విజయం సాధించింది మహాయుతి కూటమి. దీంట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ 132 స్థానాలు, శివసేన చెంది 57, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 41 స్థానాలు, మొత్తం కలిపి 230 స్థానాల్లో మహాయుతి విజయం సాధిస్తే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా మహా వికాస్ అఘాడీ తయారైంది. అంటే ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం ఒక పార్టీకి 29 స్థానాలు ఉండాలి. కానీ అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారీ విజయం సాధించిన బీజేపీ 132 స్థానాల్లో మిత్రపక్షాలతో కలిపి 230 స్థానాలు సాధించింది. కానీ కనీసం అక్కడ ఏక్నాథ్ షిండే వర్గానికి వచ్చిన సీట్లు కూడా ఈ 3 పార్టీలకు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే, అలాగే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, మరోవైపు కాంగ్రెస్, ఈ 3 పార్టీలు కూడా కలిపి 49 స్థానాలకు పరిమితమయ్యాయి. ఇక 3 పార్టీలు కూడా ప్రతిపక్ష హోదా అనేది లేకపోవడం అక్కడ గమనార్హం. ఇక మహాయుతికి సంబంధించి ఇక ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరిని వరించబోతుంది, ఆర్థిక రాజధాని పీఠం అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటు అమిత్ షా, మోడీ ద్వయం మధ్యలో ఎవరున్నారు అనే దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే నిన్న ఫలితాలు వెలువడిన వెంటనే
ఇటు కేంద్ర హోంమంత్రి అంటే బీజేపీలో నెంబర్ 2 ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముగ్గురికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఎవరు కూడా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయదు, తొందరపడి మాట్లాడొద్దంటూ కూడా ఆయన వారికి సూచించినట్లు సమాచారం అయితే అందుతోంది. కానీ ముఖ్యమంత్రి పదవి తమ నేతకే ఇవ్వాలంటూ 3 పార్టీలకు సంబంధించిన కీలక నేతలైతే ఇప్పటికే రాయబారాలు నడుపుతున్నట్లుగా పంపుతున్నట్లుగా అలాగే మంత్రాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఈ అధిష్టానం మొదలు ఎవరున్నారు అనే దానిపై మాత్రం ఇక సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. ఇక నిన్న విజయోత్సవ సంబరాల్లో భాగంగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇటు నా బెస్ట్ ఫ్రెండ్ ఫడ్నవీస్ అంటూ అంటే ముందుగా అభినందనలు తెలిపారు. తర్వాత ముగ్గురు గురించి వ్యాఖ్యానించారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఫడ్నవీస్ దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. ఇటు ఏక్నాథ్ షిండే శివసేనలో ఉన్న సందర్భంలో అక్కడ ఉప ముఖ్యమంత్రిగా చేసి చీలిక రావడంతో బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అజిత్ పవార్ శరద్ పవార్కు సంబంధించిన పార్టీలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న అజిత్ పవార్ అక్కడ ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో విభేదించి బీజేపీతో జతకట్టి ఆయన కూడా ఈ లాస్ట్ 2-3 సంవత్సరాల్లో ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇటు మొత్తం రాజకీయంగా కానీ ఇటు పాలనా పరంగా కూడా మంచి అనుభవం ఉన్న నేత అజిత్ పవార్. కానీ ఇక్కడ ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది కాబట్టి గతంలో దేవేంద్ర ఫడ్నవీస్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అనేది దేవేంద్ర ఫడ్నవీస్కే ఇవ్వాలి అనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిన్న విజయోత్సవ ర్యాలీలో దేవేంద్ర ఫడ్నవీస్ను ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ. మరోవైపు ఏక్నాథ్ షిండేకి సంబంధించి అంటే అజిత్ పవార్ నా బ్రదర్ అంటూ సంబోధించారు. కానీ ఏక్నాథ్ షిండేకి సంబంధించి ఎటువంటి సంకేతాలు ఇస్తారు అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ అందరికీ సముచిత స్థానం అనేది ఇస్తామంటూ కూడా బీజేపీ అగ్రనాయకత్వం చెబుతోంది. కానీ బీజేపీకి సంబంధించిన నేత ముఖ్యమంత్రిగా ఉంటారు అంటూ కూడా ఒక ప్రచారం అయితే ప్రధానంగా జరుగుతోంది. కానీ తన తండ్రి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు, తన తండ్రిని ముఖ్యమంత్రి చేయాలంటూ ఏక్నాథ్ షిండే కుమారుడైతే వారి అనుచర వర్గం వద్ద మరోవైపు బీజేపీకి సంబంధించి కొంతమంది నేతల వద్ద మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తమకు ఒక అవకాశం ఇవ్వాలి తమ నేతకంటూ కూడా అజిత్ పవార్ వర్గం అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఫైనల్గా ఆర్థిక రాజధాని పీఠం అనేది ఎవరికి దక్కబోతోంది, ఆ పీఠం మీద ముఖ్యమంత్రిగా ఎవరు కూర్చోబోతున్నారు అనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఇటు పార్టీ నేతలందరితో కూడా చర్చిస్తున్నారు. ఈరోజు ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈరోజు మహారాష్ట్ర వెళ్ళబోతున్నారు. అక్కడ నేతలతో కీలక భేటీ జరగబోతోంది. ఇక అమిత్ షా కూడా ఈరోజు లేదా రేపు మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంకి సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతోంది. ఫైనల్గా ఈరోజు రాత్రికి లేదా రేపటికి ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై మాత్రం ఒక కీలక నిర్ణయం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 26వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఈలోపు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత ఒకవేళ బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇక పోర్ట్ఫోలియోస్ మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో ఇటు అజిత్ పవార్ వర్గం షిండే వర్గానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపై మాత్రం ప్రధానంగా వారు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే 230 స్థానాలు ఈవెన్ ఈ మిగతా 3 పార్టీలకు రాజ్యసభలో కూడా స్థానం దొరికే అవకాశం లేదు. అంటే నెక్స్ట్ ఒకవేళ రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినప్పటికీ కూడా ఆ 3 పార్టీలకు షిండే వర్గానికి కానీ అంటే శరద్ పవార్కు సంబంధించిన ఎన్సీపీ మరోవైపు ఇటు శివసేన ఉద్ధవ్ ఠాకరే ఇటు కాంగ్రెస్ 3 పార్టీలు కూడా ఎవరికి కూడా రాజ్యసభకు సంబంధించి అవకాశం ఉండే ఛాన్సెస్ లేవు. కానీ ఇక్కడ ఒకవేళ ఈ 3 పార్టీలు మహాయుతికి సంబంధించిన 3 పార్టీలకు సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కానీ మంత్రివర్గంలో కానీ ఒకవేళ వారికి ఎవరికి ఛాన్స్ లేకపోతే ఇటు రాజ్యసభ నెక్స్ట్ నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ప్రధానంగా అక్కడ వారికి సముచిత స్థానం కల్పించే యోచనలు అయితే బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. వీటన్నింటి కూడా ఈక్వేషన్స్ అనేది కూడా బేరీజ్ వేసుకుని ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఉప ముఖ్యమంత్రి గతంలో ఈ విధంగా అయితే షిండే ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అంటే ఒక సీఎం 2 డిప్యూటీ సీఎంలు ఈ రెండింటికి సంబంధించి ఇద్దరికి కూడా డిప్యూటీ సీఎంలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయితే తర్వాత మంత్రివర్గంలో కూడా వారికి ఛాన్సెస్ శివ ఇక్కడ బీజేపీ నేతలు చెప్తుంది ఒకటే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళన్నట్టే ఆయనకే ఈ పదవి ఇస్తే ఇటు షిండే పరిస్థితి ఏంటి, మొత్తంగా అసలు కూటమిలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనుకోవచ్చు శివ? రైట్. ఇక మీరు అన్నట్లుగా ఇటు బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అంటున్నారు. ఒకవేళ వీరు వ్యతిరేకిస్తే మాత్రం పవర్ షేరింగ్ జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధాన పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ, సెకండ్ ప్లేస్లో షిండే వర్గం షిండే పార్టీ ఉంది. ఆ తర్వాత ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం. ఒకవేళ పవర్ షేరింగ్ చేయాల్సి వస్తే దేవేంద్ర ఫడ్నవీస్కు 2 సంవత్సరాలు, షిండేకు 2 సంవత్సరాలు, ఇక లాస్ట్ 1 year అజిత్ పవార్కు. ఒకవేళ పవర్ షేరింగ్ చేయాల్సి వస్తే ఆ విధంగా చేసే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా మరొక ప్రచారం జరుగుతుంది. కానీ ముగ్గురు ముఖ్యమంత్రులు
మారడం ద్వారా మళ్ళీ మంత్రివర్గం క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది, పాలనకు సంబంధించి కూడా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. కాబట్టి అలా చేసే ఛాన్సెస్ లేకపోవచ్చు అనేది కూడా మరొక ప్రచారం అయితే కొనసాగుతుంది. కానీ ఈ విధంగా కాకుండా 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చి ఒక సీఎం ఇచ్చి వారికి పాలన పరంగా నిర్ణయాలు తీసుకునే దానిపైన కానీ ఇటు మంత్రివర్గంలో కానీ ఇతరేతర పదవుల్లో కీలక భాగస్వామ్యం ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా బీజేపీ అగ్రనాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది. ఈ రోజు రేపట్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మోడీ ద్వయం, ఇటు అమిత్ షా మోడీ ద్వయం మధ్యలో ఎవరున్నారు, ఆర్థిక రాజధానిపై ఎవరిని కూర్చోబెట్టాలి ముఖ్యమంత్రిగా అనేది వారిద్దరూ నిర్ణయించుకున్న తర్వాత ఫైనల్ గా అమిత్ షా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈరోజు ఈ శాసనసభ పక్ష సమావేశం, ఈ పార్టీలన్నిటికి సంబంధించి అందరూ కూడా సమావేశం కాబోతున్నారు. అజిత్ పవార్ వర్గం కానీ ఏక్నాథ్ షిండే అలాగే కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ కూడా సమావేశమై అసెంబ్లీలో శాసనసభ పక్ష నేత ఎవరు అనేది నిర్ణయించుకుంటారు. ఈరోజు సమావేశాలు జరిగిన తర్వాత అధికారికంగా వారు శాసనసభ పక్ష నేతను ఎన్నుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే మహారాష్ట్రలో మహాయుతి కూటమి అనేది దుందుంబి మోగించింది. ఇక ఈరోజు రేపట్లో మహారాష్ట్ర పీఠం మీద ఆర్థిక రాజధాని ముఖ్యమంత్రి ఎవరనేదని మాత్రం క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎల్లుండి అంటే సోమవారం అంటే మంగళవారం 26వ తేదీన ఈ కొత్త ప్రభుత్వం అనేది కొలువు తెరబోతుంది. ఇక రేపటి నుంచి కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక 2 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి నాందేడ్లో కాంగ్రెస్ అలాగే వాయనాడ్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో వారు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. యథావిధిగా వాళ్ళు కూడా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.